హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మనము సంపాదించిన సంపాదన మన ఇంట్లో నిలవడం కోసం హత్తాజోడి పరిహారం గురించి తెలుసుకుందాము. అదేవిధంగా బాధ్యతలు అనేవి సక్రమంగా నిర్వర్తించడం కోసం శ్రీ సూక్తంలోని ఏ నామాన్ని జపించాలో తెలుసుకుందాం. మన ఆధ్యాత్మిక వాంగ్మయంలో మణిపూస లాంటిది లక్ష్మీతంత్రం. ఈ లక్ష్మీతంత్ర సంభాషణ అనేది లక్ష్మీదేవికి మరియు ఇంద్రుడికి మధ్యన జరుగుతుంది. లక్ష్మీదేవికి ఇంద్రుడికి ఐశ్వర్యానికి సంబంధించి సంబంధం ఉంటుంది. లక్ష్మీదేవి ఐశ్వర్య ప్రదాత. లక్ష్మీదేవికి గల ఇంకొక పేరు ఇంద్రాణి కూడా. సో అలాంటి ఐశ్వర్య దేవతను ఇంద్రుడు ఉపాసన చేసి పూజించి భక్తుడిగా మారి స్వర్గాది సుఖాలను పొందుతున్నాడు. సో లక్ష్మీదేవి ఇంద్రుడి గుణగణాల గురించి కీర్తిస్తూ శ్రీ సూక్తం గురించి వివరిస్తుంది. అందులో గల 53 ప్రత్యేక నామాలను ఇంద్రుడికి వివరిస్తుంది. ఆ నామాలను కదా చదివినట్లయితే మన జీవితంలో ప్రతిదీ లభిస్తుంది అని ఇంద్రునికి వివరిస్తుంది. అందులో ఈ 53 నామాలలో ఒక నామమే ఈ పుష్కరిణి నామం. ఓం పుష్కరిణ్యై నమః, ఓం పుష్కరిణ్యై నమః, ఓం పుష్కరిణ్యై నమః. లక్ష్మీదేవి ఇంద్రునితో చెప్తుంది, ఇంద్ర నేను ధనం చేత, ఐశ్వర్యం చేత, పోషణ చేత జనాలందరినీ పోషిస్తున్నాను. అందుచేతనే ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో వారు అందరినీ పోషించడానికి గల సామర్థ్యాలు వారికి లభిస్తాయి అని చెప్పింది. కావున అందరూ ప్రతిరోజు ఈ నామాన్ని రోజుకు 1000 సార్లు కానీ 108 సార్లు కానీ ఎంత వీలైతే అంత ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి. ఇక మనకి సంపాదన ఎంత సంపాదించినా కూడా అధిక ఖర్చులతోని సంపాదన ఇంట్లో నిలవకుండా పోతుంది అని బాధపడే వారి కోసం ఈ పరిహారం అండి. ఈ పరిహారాన్ని మనం గురు పుష్యమి రోజు కానీ, రవి పుష్యమి రోజు కానీ, అక్షయ తృతీయ రోజు కానీ, లేదంటే దేవీ నవరాత్రుల్లో కానీ పాటించవచ్చు. ముఖ్యంగా దేవీ నవరాత్రుల్లో ఈ పరిహారాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా ఇక దీనికి తిరుగు ఉండదు అని చెప్పేసి ఉందండి. హత్తాజోడి అంటే ఇది గద్దకాల్లో మాదిరిగా ఉంటుంది అండి. ఇది ఒక చెట్టు వేరు, ఇది భూమిలో లభిస్తుందండి. ఈ హత్తాజోడి అనేది చాముండేశ్వరి స్వరూపం, దుర్గాదేవి స్వరూపం అని చెప్పబడింది అండి. సో ఈ మంచి రోజుల్లో ఈ ఒరిజినల్ హత్తాజోడిని తీసుకొని వచ్చి ఎర్రటి పట్టు వస్త్రంలో అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి అది మునిగే వరకు సింధూరంతో కప్పాలండి. ఆ తర్వాత దాన్ని మూట కట్టి బీరువాలో దాచిపెట్టుకోవాలండి. ప్రతిరోజు ఎంత వీలైతే అంతవరకు దీపాన్ని చూపించడానికి ప్రయత్నం చేయండి. ఇది వీలైనంత వరకు మైల అంటుకోకుండానే ఉండాలి అండి. ఎప్పుడైనా అనుకోని కారణాల వలన మైల అనేది వస్తే దీనిని తీసుకెళ్ళి నదిలో వేసి మళ్ళీ కొత్తది తీసుకొని సేమ్ ఇలాగే పాటించడం వలన మనకు సంపాదన అనేది ఇంట్లో నిలవడంకు ఆస్కారం లభిస్తుంది. శ్రీమాత్రే నమః.